హలో! నమస్తే అండ్ ఆదాబ్. దిస్ ఈస్ హరిత అక్కల అండ్ ఐయామ్ ఎన్ ఎమోషనల్ వెల్‌నెస్ కోచ్. మీకు చిన్ని స్టోరీ చెప్తాను. 'ద క్యాండిల్ అండ్ ద ఫ్లేమ్.' క్యాండిల్ ఏం చేస్తుందో తెలుసు కదా! క్యాండిల్‌ని మంట ఎలిగిస్తేనే అది వెలిగిస్తుంది కదా! కానీ క్యాండిల్ ఏమనిందంట మంటతోని, "నువ్వు నన్ను కాల్చేస్తున్నావు. నేను నిన్ను భరించలేకపోతున్నా. నేను ఈ వేడిని తట్టుకోలేకపోతున్నాను. ప్లీజ్ నన్ను వదిలేసేయి" అని. కానీ క్యాండిల్ ఏమనింది తెలుసా అండి? ఫ్లేమ్ ఏమనింది తెలుసా క్యాండిల్‌తోని? నేనే లేకపోతే నువ్వు ఎప్పటికీ చీకట్లోనే ఉండిపోతావు. కాబట్టి నువ్వు కొంచెం హర్ట్ అయినా పర్లేదు. మనిద్దరం కలిపి వెలుగులోనే ఉందాము అని. ఓకే. దిస్ ఈస్ హౌ ద స్టోరీ ఎండ్స్. దిస్ ఈస్ జస్ట్ అ స్టోరీ. బట్ ఇలా వైఫ్ అండ్ హస్బెండ్స్‌లో ఒక్కోసారి చిన్న గొడవ అయిన వెంటనే వైఫ్ గానీ, లేకపోతే హస్బెండ్ గానీ ఏమనుకుంటారు? సెపరేషన్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్ అనుకుంటారు. నీ వల్లే నేను హర్ట్ అవుతున్నాను. ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళిపో. లేదా నన్ను వదిలేయి. నాకు ఫ్రీడమ్ ఇవ్వు. ప్లీజ్ నన్ను ఫ్రీ చేయి ఇందులో నుంచి అని అనటం కామనే. దానికి పెద్ద వర్రీ అయిపోకండి. బట్ మీరేం చేయాలి అంటే, ఆ రోజుని కాస్త వెళ్ళబుచ్చనివ్వండి. నెక్స్ట్ డే కల్లా మార్నింగే లేసి ఫ్రెష్ మైండ్‌తోని స్టార్ట్ రైటింగ్ గ్రాటిట్యూడ్. ఐ రిపీట్ గ్రాటిట్యూడ్ రాయండి. ఐ నో ఇట్ ఈస్ అ టఫ్ ఛాలెంజ్ ఫర్ యూ. బట్ స్టార్ట్ రైటింగ్ గ్రాటిట్యూడ్. మీ పార్ట్నర్‌కి మీరు గ్రాటిట్యూడ్ ఎప్పుడైతే రాయడం స్టార్ట్ చేస్తారో, మీ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ అమిగ్డాలా అని 2 పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్ ఉంటాయి. అవి 2 యాక్టివేట్ అవుతాయి. అవి మీకు చెడు మాత్రమే కాదు, మీకు అప్పటిదాకా జరిగినటువంటి థాంక్‌ఫుల్ పాయింట్స్ రాస్తున్నప్పుడు మీ ఇద్దరు కలిపి స్పెండ్ చేసిన హ్యాపీ మూమెంట్స్, థాంక్స్ చెప్పాలనుకున్న మూమెంట్స్ అవన్నీ గూడా గుర్తొస్తూ ఉంటాయి. అండ్ ట్రస్ట్ మీ, మీ ఎనర్జీ ఇలా షిఫ్ట్ అయిపోతుంది. రైట్? మనం ఇలా చిటికెలో చేంజ్ చేసుకోగలిగే టూల్స్ మన దగ్గర ఉన్నప్పుడు ఎందుకు రిలేషన్‌షిప్ స్పాయిల్ చేసుకోవాలి? ఇంకొకటి చెప్తాను. మీ ప్యాటర్న్ ఎక్కడికెళ్ళినా మీ ప్యాటర్న్ మీదే. వీళ్ళని మీరు తప్పించుకొని వేరే రిలేషన్‌లో ఒకవేళ మీరు వెళ్ళినా కూడా అక్కడ కూడా మీరు ఇలాంటి ఛాలెంజెసే ఫేస్ చేస్తారు. సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ థాట్ స్టిక్ ఇన్ దిస్ రిలేషన్‌షిప్. మీరు కొన్ని టూల్స్ యూజ్ చేసి మిమ్మల్ని మీరు బెటర్‌మెంట్ చేసుకోండి. మీకు కౌన్సెలింగ్ సెషన్స్‌కి నేను హెల్ప్ అవుతానంటే మాత్రం ఖచ్చితంగా డిస్క్రిప్షన్ చెక్ చేయండి. మమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వచ్చో నేను డీటెయిల్స్ అందులో ఇవ్వడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.